ఉపాధ్యాయ సంఘాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం ఖండించింది. తపస్ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహాధర్నాకు మెదక్ జిల్లా ఉపాధ్యాయులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెల్లా లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాలా సిద్ధు మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థుల అభివృద్ధి కోసం పనిచేయాలని, సీఎం చేసిన వ్యాఖ్యలు తగవని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ఎప్పుడూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తారని, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకపోవడంతోనే ధర్నాలకు దిగాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయటం, పీఆర్సీ ప్రకటించి అమలు చేయటం, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. అదనంగా 317 జీవో వల్ల నష్టపోయిన వారికి న్యాయం చేయాలని, కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మెకాలపు వేతనాలు చెల్లించి ఎంఏటీఎస్ అమలు చేయాలని, మోడల్ స్కూల్ సిబ్బందికి 0101 పద్దు కింద వేతనాలు చెల్లించాలని తెలిపారు. విద్యార్థులకు యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్ సమయానికి అందించాలని కూడా వారు కోరారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై 3 దశల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా జూలై 4 తారీఖు నాడు మండల స్థాయిలో ధర్నా చేయడం జరిగింది. జూలై 14 నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లా కలెక్టర్ కేంద్రాల వద్ద ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించలే కాబట్టి ఈరోజు ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి తన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అందులో మొట్టమొదటి అంశం ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేస్తామని చెప్పిండు, పెండింగ్ డిఏలు ఇస్తామని చెప్పిండు, అదేవిధంగా పీఆర్సీ అమలు చేస్తామని చెప్పిండు. అనేక రకాల హామీలు ఇచ్చినప్పటికీ ఇంకా వాటిని అమలు చేయకపోవడం వలన ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగోపాధ్యాయులు ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఉద్యోగోపాధ్యాయులందరూ కూడా భారీ ఎత్తున పిలవడం జరుగుతుంది. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నింటినీ వెంటనే నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. రాష్ట్ర శాఖ సూచన మేరకు మేము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి దశలవారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా జూలై 4 తారీఖు నాడు ఎంఆర్ఓలకు, ప్రతి మండలంలో ఎంఆర్ఓలకు వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా మొదటి దశ. అలాగే ప్రతి జిల్లా కలెక్టరేట్ల ముందు జూలై 14 తారీఖు నాడు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా వేలాది ఎత్తున ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయడం జరిగింది. ఈ మా పోరాటంలో భాగంగా ఈ చివరి కార్యక్రమము ఈరోజు రాష్ట్ర స్థాయి ధర్నా నిర్వహించుకుంటున్నాము. ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పక్షాన భారీ ఎత్తున ఒక 6000 మందితో ఈరోజు మేము ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ ధర్నా కార్యక్రమానికి మేము మెదక్ జిల్లా తరఫున 280 మందిని ఈరోజు మేము పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మనకు మేనిఫెస్టోలో రకరకాల సమస్యలను మేము మీకు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 51% ఫిట్మెంట్తో మీకు పీఆర్సీ అమలు చేస్తామని చెప్పారు. 3 సంవత్సరాలు గడిచింది, ఇప్పటి వరకు ఎలాంటి పీఆర్సీ వార్తనే లేదు. అలాగే డిఏలో పెండింగ్లో ఉన్నటువంటి 6 డిఏలను ఒక్కటి కూడా ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి పాపాన పోలేదు ఈ ప్రభుత్వం. అలాగే మోడల్ స్కూల్ కానీ, కేజీబీ ఉపాధ్యాయులు కానీ, ఇంకా రకరకాల సమస్యలు. ఇప్పుడు విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 2 నెలలు గడిచినా కానీ ఇప్పటికీ వాళ్ళకు యూనిఫామ్స్ రాలేవు, పూర్తి స్థాయిలో టెక్స్ట్ బుక్స్ లేవు, వర్క్ బుక్స్ లేవు. చాలా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు అన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఈ ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులే కాకుండా ఉపాధ్యాయులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది ఉద్యోగులు కూడా మాకు ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. కాబట్టి ఈరోజు 6200 మందితో సుమారుగా మేము ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మేము అందరం కూడా అక్కడికి బయలుదేరడం జరుగుతుంది. ధన్యవాదాలు.